ఓం శ్రీ మహాగణాధిపతే నమః. నవంబర్ 6వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 6వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీరు మీ పనులలో మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఊహించని విధంగా ప్రతి పనిలోనూ కూడా విజయం రావటం కానీ, లేదా మీరు వెళుతున్న ప్రతి పని కూడా ముందుకు సాగుతూ చక్కగా మీరు కోరుకున్న విధంగా వాటిలో మీరు ఏ ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వడం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది. చక్కగా దైవానుగ్రహం ఉంటుందండి. దైవ బలంతో మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో రాణించగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం కలిసి రావటం, ఆదాయ మార్గాలు పెరగటం కూడా ఈరోజు జరగబోతున్నాయండి. అంటే డబ్బుకు సంబంధించిన లావాదేవీలు మీరు ఏవైతే జరుపుతున్నారో వాటన్నిటిలోనూ కూడా చక్కగా మీకు కలిసి వస్తుందండి. ఆదాయం పెరగడం కానీ, లేదా ఆదాయాన్ని పెంచే మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి రెట్టింపు అవ్వడం కానీ, లేదా మీరు పెట్టుబడులు పెట్టిన ఆ డబ్బు తాలూకా లావాదేవీలను మీరు జరపడం కానీ, పెట్టుబడిలో లాభాలు ఎక్కువగా రావటం కానీ, లేదా గతంలో ఎక్కడైనా మీరు డబ్బు పెట్టుబడుల రూపంలో పెట్టి అది మీ చేతికి ఇంకా రాకపోవడం ఇట్లాంటివి జరిగాయో ఆ డబ్బులు కూడా ఈరోజు మీ చేతికి వచ్చే అవకాశం ఉండబోతుందండి. అంటే ఆర్థిక పరంగా అన్ని విషయాలలోనూ కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఇదైతే వర్తిస్తుందండి. ముఖ్యంగా మీ యొక్క కష్టపడి పనిచేసే మనస్తత్వం అన్ని విధాలుగా మీకు ఎంతో సహాయకారిగా ఉండబోతుందండి. అంటే ఎక్కడా కూడా సోమరితనం కానీ, అలసత్వం కానీ ఇట్లాంటివి లేకుండా ప్రతి పనిని కూడా బాధ్యతగా భుజాల మీద వేసుకుంటూ మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. అదేవిధంగా మీకు చక్కగా దైవానుగ్రహంతో మీ యొక్క కృషికి తగిన ప్రతిఫలాన్ని కూడా మీరు పొందగలుగుతారండి. ఏ పనిలో చేయి పెట్టినా ఆ పనిలో చక్కగా రాణించగలుగుతారు. ముఖ్యంగా తెలివైన నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. మీ తెలివైన నిర్ణయాలనే మిమ్మల్ని మరింతగా ముందంజలో ఉండే విధంగా చేయబోతున్నాయి. పెద్దల యొక్క సమక్షంలో ప్రతి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం కూడా ఉండబోతుందండి. మీరు ఎవరైతే ఇష్టపడతారో, అంటే మీకు ఇష్టమైన వ్యక్తులు, మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మీ మేలు కోరేవారు పెద్దవారు, వారి యొక్క సలహాలను అన్ని విధాలుగా కూడా మీరు ఉపయోగించుకోగలుగుతారు. వారితో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాలలో చర్చలు, సంప్రదింపులు కూడా జరపగలుగుతారండి. మీకు రాకుండా ఉన్న ఆస్తులు కానీ, లేదా లావాదేవీ వ్యవహారాలు కానీ అవి కూడా ఈరోజు మీకు ఒక కొలిక్కు వచ్చే అవకాశం అయితే ఉండబోతుందండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. ఇక బ్యాంకు వ్యవహారాల లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎంతో తెలివితేటలతో వ్యవహరించుకుంటూ మీరు జరుపుకోగలుగుతారండి. అయితే కొత్త వ్యక్తులను నమ్మే విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుందండి. అంటే నూతన పరిచయాలు జరిగినప్పుడు కానీ, లేదా కొత్త వ్యక్తులతో సంభాషణలు జరిగినప్పుడు కానీ, మీ వ్యక్తిగత వ్యవహారాలను, మీ యొక్క లావాదేవీల విషయాలను కూడా వారితో మీరు పాలు పంచుకోకుండా ఉండటం వలన ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు మీ యొక్క పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారు. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా రహస్యంగా మీ ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీరు మీ చుట్టూ ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు వాటినన్నిటిని కూడా మీ యొక్క ఆధీనంలోకి తెచ్చుకునే విధంగా మీ మనస్తత్వం ఉంటుందండి. అంటే పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ, వ్యక్తులు ఎలా ఉన్నప్పటికీ కూడా మీ మాట తీరు వలన, మీ యొక్క ప్రవర్తన వలన అందరినీ చక్కగా మీ యొక్క కనుసన్నల్లోకి తెచ్చుకోగలుగుతారు. అన్ని విషయాలను కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటూ మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. అది కేవలం మీ యొక్క ప్రత్యేకత ఎలా ఉంటుందంటే మీ తెలివితేటల వలన ఇవన్నీ జరుగుతాయి అనేది జరుగుతుంది. అంతేకాకుండా దైవ బలం కూడా మీకు ఎక్కువగా ఉండబోతుందండి. దైవానుగ్రహం మరియు మీ యొక్క తెలివితేటల వలన ప్రతి పనిని కూడా చక్కగా ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు. అయితే కొంతవరకు మీ పనులను ఆటంకపరచడాన్ని చూడటం కానీ, లేదా ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూడటం కానీ ఇట్లాంటివి కూడా సహజంగా జరుగుతూ ఉంటాయండి. అయినప్పటికీ కూడా వాటిని మీరు పెద్దపీట వెయ్యరు. మీ పనులు, మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణలో ఏకాగ్రతతో చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మేలు కోరి ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోగలుగుతారండి.
కొత్త ఆలోచనలు చేసుకోవడం, కొత్త కొత్త ప్రణాళికలు వేసుకోవటం కూడా ఈరోజు మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. కొంతవరకు ఖర్చులు కూడా మీ యొక్క నియంత్రణలోనే ఉంటాయి. అంటే అనవసరమైన ఖర్చులు ఏమి వచ్చినప్పటికీ కూడా వాటిని మీరు వాయిదా వేసుకోవటం కానీ, వదులుకోవటం కానీ ఇట్లాంటివి చేయగలుగుతారు. డబ్బు ఏదైతే ఉందో దాన్ని చక్కగా పొదుపు రూపంలో కానీ, భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకునే విధంగా కానీ మీరు వాటిని అన్నిటిని కూడా చక్కగా మీరు ప్రతి రూపాయిని కూడా పొదుపు రూపంలో, నిల్వ రూపంలో ఉంచుకునే అవకాశం అయితే ఉంటుందండి. మీకు ఇష్టమైన వ్యక్తులతో కలిసి కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి. పనుల్లో మాత్రం కాసింత పనిభారం, ఒత్తిడి అనేవి సహజంగా ఉంటాయి. అయినప్పటికీ వాటికి మీరు పెద్ద పీట అయితే వేయరండి. మీ పనులు, మీ బాధ్యతలు అన్నిటినీ కూడా మనసులో ఎలాంటి ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా, అంటే ఇవి జరుగుతాయా లేదా అని ఇట్లాంటి ఆలోచన ఉన్నప్పటికీ వాటిని బయటికి వ్యక్తీకరించకుండా మీ సాయి శక్తుల మీరు ప్రతి పనిని పూర్తి చేసే విధంగా మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. ఆ విధంగానే రోజు ముగిసే సమయానికి మీరు అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని పొందగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారండి. మీ యొక్క ఆలోచనలు గౌరవిస్తూ అందరి మాట ఒకటే చక్కగా ముందుకు నడవగలుగుతారు. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఎవరికైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, జాగ్రత్తలను వహించటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారు. మీ పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటిలో అయితే మీరు హాజరవుతున్నారో అటువంటి వాటి అన్నిట్లోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా, మీరు కోరుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టగలుగుతారండి. మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి కూడా లాభాన్ని చవి చూస్తూ చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా మీ కార్యాలయంలో కొంతవరకు పనిభారం ఉన్నప్పటికీ కూడా మీ పనులను, మీ బాధ్యతలను సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకొని మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక నిరుద్యోగ సమస్యతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటిస్తూ మీరు కోరుకున్న విధంగా చక్కటి ప్రణాళికలతో వ్యాపారాన్ని నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మరింత తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని చూసినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. కొంతవరకు పనులలో భారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత తెలివైన విధంగా ముందుకు వెళ్ళగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా ఎంతో దృఢ సంకల్పంతో పూర్తి చేస్తూ మీ యొక్క శ్రేయోభిలాషులు, మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి సలహాలను, వారి సహాయ సహకారాలను అన్నింటా తీసుకోగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి.
కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవడం, కాసింత విరామ సమయాన్ని తీసుకోవడం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలనైతే ఇస్తుందండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా మీరు చక్కగా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ బాధ్యతలనన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే మహిళలు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపించుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో పోటీతత్వంతో ముందుకు అడుగులు వేస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా చక్కగా మీ బంధం బలపడే అవకాశం ఉంటుందండి. ఇద్దరి మాట ఒకటే అన్ని నిర్ణయాలను తీసుకోగలుగుతారు. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీ జీవిత భాగస్వామి గౌరవిస్తూ చక్కగా ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా చక్కటి రోజుగా ఉండబోతుందండి. ప్రతి నిర్ణయాన్ని కూడా భవిష్యత్తుకు సంబంధించి తీసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులకు కూడా చక్కటి రోజుగా ఉండబోతుందండి. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో ప్రతి ప్రణాళికను అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఎంతో శుభప్రదంగా మీ మీ యొక్క రోజును సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి మీకు చేతనైనంతగా ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ ఆహారాన్ని, నీటిని పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఇంకా మెరుగైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.